హలో ఎవ్రీవాన్, అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. నేను పొన్నగంట ఆకు చూపించినాను కదా, ఒలిచేది చిన్న షార్ట్ పెట్టినాను కదా. శుభ్రం చేసిన తర్వాత నేను ఈ కూర మా వాడు ఇంట్లో లేడనమాట. అది వాడిపోతుంది, ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఫ్రెష్గా ఉండదు, ఇప్పుడే వండేసే అన్నారనమాట మా ఆయన. వద్దు, పునీత్ వచ్చినప్పుడే వండుదాము అనేసి మరుసటి రోజు వండినాను. నిన్న వండినాను అనమాట. అలా బాగా శుభ్రంగా కడుక్కొనేసి మాకు డిస్కషన్ అనమాట. కాడలతో పాటు అది ఉత్త నీరు బట్టి ఉంటుంది, కాండము ఏమీ రుచి ఉండదు, ఇంకా చప్పగా అయిపోతుందేమో అని మాకైతే ఇష్టం లేదు. అక్కడక్కడ ఒక్కటే లేతగా ఉండిన కాండాలు ఒక్కటే వేసినామన్నమాట. తాలింపు వేసేసుకొని అట్లా ముందే నానబెట్టుకున్న పప్పుని ఉడకబెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టేద్దండి, తొందరగా మెత్తబడిపోతుంది. ఇప్పుడు నేను పప్పు పొలాల్లో పండిన పప్పు అంటే నాటు గింజలు అంటారు కదా, నాటు అయితే కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోవాలా. ఇట్లా హైబ్రిడ్ గింజల ఏవో నాకు అవి అయితే కొన్నవి అయితే షాప్లోన తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకు నేను అలాగా ఊరికే మూత పైన పెట్టేసుకొని ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకొని తాలింపు వేసి ఆకు బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి తర్వాత ధనియాల పొడి, ఎల్లిపాయలు, కొబ్బరి వేసి తర్వాత బ్యాళ్ళు కలిపి బాగా మిక్స్ చేయాలన్నమాట. దీంట్లోకి జొన్న రొట్టి సూపర్ కాంబినేషను. చూడండి, వచ్చి ఆ వాసనకు వచ్చి వాసన చూస్తూనే ఉన్నాడు మా వాడైతే. తొందరగా చేయమ్మా, తొందరగా చేయమ్మా, ఒక్క రెట్టి అయితే చాలు, నేను ఒక్క రెట్టి ఫస్ట్ నేను తినేస్తాను అని అంటున్నాడు. అంత ఆత్రం మా వాడికి అనమాట. మీ పిల్లలకి ఆకుకూరలు ఇష్టమేనా? మా వాడు మాత్రం ఫేవరెట్ అనమాట. ఇట్లా బ్యాళ్ళు కలిపిన ఆకుకూర సేమ్ మునగాకుతో కూడా చేయాలి. ఇలాగ ఎప్పుడైనా ట్రై చేసినారా? ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.